మన కిట్టుగాన్ని దావెడుతున్నాం అన్నమాట. ఫస్ట్ నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా. ఈరోజు నా చెట్టు పట్టుకోయినా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా ఆ చెట్టనిచ్చిపోమన్నా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం ఆ చెట్టనిచ్చిపోమన్నా చెట్టు కావాలన్నా 200 నా చెట్టు అన్న ఎందుకున్నారా? తమ్ముని కోసం ఆగాల, తమ్ముని ఇంటికి తీసుకురావాలా, అర్థమైందా? అది కొట్టడం కాదురా, కొడితే నన్ను కొట్టు, పోరలను కొట్టా, చూడితే నన్ను కొట్టు, పోరలను కొట్టా. చోటుపైకి కోపం వస్తా, అర్థమైందా సార్? నువ్వేం చేస్తున్నావు? అన్నా మేము వచ్చేసిన దోస్తులు రా నీకు ఓలో ఈడు నేనే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. ఈరోజు ఏం లేదు ఫ్రెండ్స్, మా సాయిగాన్ మీద ఫ్రాంక్ చేయబోతున్నాం. ఎట్లాంటి ఫ్రాంక్స్ అంటే మీరంతా పిచ్చోళ్ళు అయిపోతారు. ఏం ఫ్రాంక్ బెడే? నేను కిడ్నాప్ అయిపోతున్నా అంతేనా? నువ్వు మా పైన రివెంజ్ ఇచ్చినాం, నీకుంటా చూడు రివెంజ్ ఈరోజు. షాప్ లో కూడా నన్ను ఇలా కొట్టినావు. నేను 5 రోజులు స్కూల్ పోలే నీకుంటా చూడు ఈరోజు. నువ్వు ఏడ్చి చచ్చిపోతావు. సాయాన్ మీద ఇంతమంది కోపమూరంట, ఆడేమేమో ఫ్రాంక్ చేసిన. సో గాయ్స్ వీడియో చూడండి, మా వాడు కిడ్నాప్ అయిపోతుండు. డన్. మాడు చూడనా మళ్ళీ ఎట్లా కొట్టిరు చింటాను ఏం లేవో చోటన్న దగ్గర పోయి మాట్లాడదామని అన్నాం. వీళ్ళు ఏమో చెప్తారంట. చెమటలు వచ్చేసాయి, చూసుకో. చూడు పోయి ఓ మా బాయ్స్ ఏమో చెప్తారంట. చెప్పు. ఏమైందిరా? అసలు నీ మీద ఎట్లా తీసుకున్నా రివెంజ్ అయిపోయింది కదా. ఒక్కొక్కరు చెప్పు. అంతే చెప్పేది. ఆల్రెడీ మనం చేసేసినాం, మళ్ళీ ఆడ ఎక్కువ సీరియస్ అయిపోతే మనకి టెన్షన్ రా నాయన. సరే ఏం చేస్తారు చెప్పు. ఏం లేదు భయ, అగో మా వాడిని దావెట్టుతున్నాం. వీళ్ళు ఏదో ప్రాంక్ తీస్తారంట సాయిగాన్ మీద. మొన్న నేను తీసింది సరిపోయింది నేను అనుకుంటున్నా, మళ్ళీ మన పొరలు కూడా తీస్తారు. నీ జోలికి వచ్చినంటే నా జోలికి వచ్చినట్టే అన్నా, నీ జోలికి వచ్చినంటే నా జోలికి వచ్చినట్టే అన్నా. చూడండి మన పోరలందరూ మంచి ఫైర్ లో ఉన్నారు, మంచి వీడియో అయితే తీయబోతున్నారంట. మనం ఏందో చూసాం. ఈసారి మనం వీడియోలో మనం ఉండం, వాళ్ళతోనే చేపిస్తాం. సో ఈ కంటెంట్ అనేది నేను విన్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, రైటా? సో గైస్ మన పోరోలు అయితే మంచి కంటెంట్ అయితే చెప్పేసిరు, బాగుంది కంటెంట్. సో ఈ వీడియో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. అండ్ సెకండ్ ప్రాంక్ అనుకోరు సాయిగాన్ మీద. అండ్ రివెంజ్ తీరకముందు ఇంకో రివెంజ్, దెబ్బ మీద దెబ్బ వేస్తారు సాయిగాన్ మీద. మొత్తం ఫైర్లు ఉన్నారు, వైల్డ్ ఫైర్లు ఉన్నారు. ఎట్లా అయిపోతారు తెలుసా అన్న సాయన్న అయితే ఈ రోజు. సో లాస్ట్ నేను చెప్తా. సో లాస్ట్ ప్రాంక్ వీళ్ళ మీద ఏదైతే బట్టల షాప్లో తీసిండ్రో దాని మీద రివెంజ్ తీసుకోలే వీళ్ళు, అట్లనే లైట్గా ఉండే. అండ్ అదొకటి కాకుండా నా మీద చేసిందని చెప్పేసి వీళ్ళు కొంచెం ఫైర్ అవుతారు. ఆ ప్రకారం మన కిట్టుగాన్ని దావెడుతున్నాం అన్నమాట. ఫస్ట్ మంచి ఒక వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్. ఏమైందిరా అన్న మా తమ్ముడు తప్పిపోయిండు అన్న. ఎట్లా తప్పిపోతాడు? ఏమో అన్న స్కూల్ కాడ మీతో రాలే? మేము 4:30కి వచ్చినామన్న. మీరేం చేస్తారు 4:30కి వచ్చి?
మాకు అప్పుడు వదిలేసిరన్నా మీ తమ్ముడు వాడు ఎందుకు లేట్ వదిలేస్తారు నువ్వు ఏ క్లాస్ నేను 8th ఆడ అది 6th అన్న ఫస్ట్ ఆడనే వదులుతారు అర్థమైందా మజాక్ ఒక్కొక్కరిని ఎటు పోయిండా అని అడుగురు ఫస్ట్ అన్నా మళ్ళీ చోటనే అడుగుర్రా చోటన సెల్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నా తమ్ముడు లేవంటే తమ్ముడు ఎట్లా అన్నా అనిపిస్తుంది మేము వచ్చి మళ్ళీ మజాక్ అడగరా కిట్టు అర్థమైందా రియల్ అన్న వచ్చి పోయినామన్నా అరే ఏమ్రా తమ్ముడు పోయిండు మజాక పోయాడు అంటే ఏం మజాక పోయాడు అంటే ఏం నాతో ప్రాంకులు గింకులు చేస్తురా అన్న రియల్ ఏమన్నా తమ్ముడిని మిస్ చేసుకుంటారా అన్న ఒకటే స్కూల్లో అన్నా మా తమ్ముడు పోయిండానా సార్ ఏడికి పోయారు ఆ? ఏడికి పోయాడు మేము ఏడికోలే మీరేం చేస్తారు మేము ఇంటికి ఆ? కాదు ఆడిని వదిలేసేందుకు వచ్చారు అన్న 4:30కేనా మరి ఏడాడు అరే 4:30 నువ్వు ఎందుకు వస్తావురా అరే 4:30 నువ్వు ఎందుకు వస్తావురా అన్న ఇంకో వదిలేలా అన్న లేట్ అవుతుంది అంటే ఎగ్జామ్ రాస్తున్నా అంటే మేము వచ్చేసినామన్నా మళ్ళీ పోయినామా తీసుకురానికి లేడన్నా అప్పుడు 2 సార్లు ఫోన్ చేసినాడా చోటన్న సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమొస్తుంది అరే మీ ఇంట్లో చెప్పు పోయి మాకు కాదు అర్థమైందా చెప్పుదాంతా నరుణ్ రా చూసిరా చోటనా చెప్పిరా చెప్పలే అన్న చోటన్న చెప్తే మళ్ళీ ఆగమవుతుంది అన్న ఏం ఆగమైతుందిరా ఫోన్ మీదకి వస్తుంది ఛానల్ పైకి వస్తుంది అది మీ తమ్ముడు వాడు వచ్చి మా దాంట్లో వీడియోలు చేస్తుండా చెప్పన్నాడు నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా వాళ్ళు ఈరోజు నా చెట్టు పట్టుకోయినా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా ఆ చెట్టని ఎచ్చిపోమన్నా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం ఆ చెట్టని ఎచ్చిపోమన్నా చెడ్డి అంటావేంద్రా తమాషా చెట్టు కాదన్నా 200 చెట్టు అరే మళ్ళా మజాక్లు అవుతుందా మీకు మేము రోజు నాకు ఆడ ఎక్కువ పంపించాను దగ్గరకి నాకు ఇస్తాడా తిని చూడండి ఇంత అయినా అరే మీకు అర్థమవుతుందా మజాక్లు నా సొంత తమ్ముడు రాకపోయినా సొంత తమ్ముడు లెక్క చూసుకుంటా అన్న గాడ్ గిఫ్ట్ అన్నాడు నాకు ఏందో ఒకటి చెప్పుర్రా ఏం చేస్తుర్రా మీరు నాకు టెన్షన్ అవుతుంది మొన్న చేసిన వీడియోకి మమ్మీ ఇంట్లో నా టెన్షన్ నాకుంది మళ్ళీ ఇదేంద్రా బాయ్ కొత్తగా మేమేం చేసినామన్నా అరే ఇప్పుడు అది ఎవరి మీదకి రాదు నా మీద చోటన మీదనే వస్తుంది ఇప్పుడు అది ఇట్లా ఊరేసుకోవాలా బండ్లో కూడా ఇట్లా అరే చూడ్రి ఆడు కనిపిస్తాను ఓరే వాళ్ళ ఇంటోళ్ళతో నేను మాట్లాడతా సరే నేను పోయి చెప్పల్ బెడ్రూమ్ లో చూసిస్తారా పోయి ఓరా నువ్వు ఓడనా వీడియో కాదు వీడియో మేమే తెప్పిస్తున్నాం అరే అరే ప్రూఫ్ కోసం రా ఏం ప్రూఫ్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతారు మీతోనే తిరుగుతాడు మీతోనే చేస్తాడు మనం ముత్త ఉన్నప్పుడు వీడియో పెట్టుకొని మేము చేస్తాం మా ఛానల్ సరే ఇగో వస్తే మేము చేస్తాం మా గాడికి వస్తలే వాడు మా ఛానల్లోకి వస్తలే మేము ఎట్లా పట్టించుకోవాలి రాకపోయినా సరే రా మనం ముత్త కెమెరా పెట్టుకొని తీసాం బాయ్స్ ని పెట్టుకోవాలి అదే మన ప్రూఫ్ కోసం పెట్టుకుందాం మళ్ళీ నువ్వు కూడా నేనున్నా ఇప్పుడు ఆడు పోయిండు చోటని ఇంట్లో లేడు నేను ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు వచ్చిన మొన్న ప్రాంక్ మ్యాటర్లోనే నేను పర్సన్ ఉన్నా ఇప్పుడు ఆడు పోతే 1 మీద వస్తుంది నువ్వే చెప్పు మా టీం మీదనే వస్తుంది నాకు సర్కిట్ లేచింది అనుకో అందరినీ కొడతా ఇప్పుడు నేను అర్థమైందా అన్నా నేను 2 సార్లు తమ్ముని తీసుకొని నువ్వు రావాలా తమ్ముని తీసుకొని అర్థమైందా అన్నా నేను 2 సార్లు వచ్చినామన్నా తమ్ముని తీసుకొని నువ్వు రావాలరా మీ తమ్ముని 4 గంటలకు వదిలేసి నేను 6 గంటలకు ఎట్లా వదులుతారు మీ తమ్ముని 5 గంటలకు వదులుతారా మజాక్లు అవుతుందేమన్నా మీకు అరే మీకు ఇంతనైనా అర్థమవుతుందా 1 మీద వస్తుందో అన్న ఎందుకున్నావురా తమ్ముని కోసం ఆగాల తమ్ముని ఇంటికి తీసుకురావాలా అర్థమైందా తమ్ముడు కాదా ఆడ నీకు తమ్ముడు అన్న
మరి తమ్ముని కోసం ఆగకుండా నువ్వు 4 గంటలకు ఇంటికి ఎట్లా వస్తున్నావు రాబాయ్ తమ్ముడు దాని కోసం ఏం ఎగ్జామ్ రాబాయ్ ఏం ఎగ్జామ్ రా మరి ఏం చేస్తున్నావు అరే అది కొట్టడం కాదురా కొడితే నన్ను కొట్టు పోరలను కొట్టా చూడితే నన్ను కొట్టు పోరలను కొట్టా చోటుపైకి కోపం వస్తా అర్థమైందా సార్ ఇప్పుడు ఏం చేయాలి రా బై టెన్షన్ ఏం చేయాలి చెప్పు నాకు మళ్ళీ నేను అది ఆడ ప్రాంక్ చేసి ఆ టెన్షన్ లో నేను ఉన్నా ఎట్లా తప్పిపోయినాడు అరే ఆగు సాయి నేను అడుగుతా ఆగురా నేను అడుగుతా మిమ్మల్ని ఓడు ఫస్ట్ ఏడికి వచ్చారు మీరు చెప్పు నేను నగరంకి వెళ్ళాను మీ తమ్ముడు ఏడుండు స్కూల్లోనే ఉన్నా స్కూల్లోనే నువ్వేం చేస్తున్నావు అన్న మేము వచ్చేసినాం దోస్తులు రా నీకు ఉన్నారన్న ఓలోలో ఈడు నేనే అన్న ఓలోలో ఈడు నేనే అన్న నీకేమనిపించింది అటు దోశ ఆడ నీకు ఏమో అంటావు కదా ఇలా తమ్ముడు కనిపించకపోతే చెప్పరా సైలెంట్ ఉన్నాయేమ్రా చెప్పు నాడు వచ్చేవరకు కాగవా సైలెంట్గా ఉంటే వస్తాడా రా దోలాడుతున్నాడు అని దోలాడతాం నిజం చెప్తున్నా వేడ దొరుకుతాను తొక్కి తీసుకొస్తున్నాడు ఈ గల్లీలో ఇంట లేడు మొత్తం దోలాడినాయి గల్లీ మొత్తం పోయినా ఇంటికి పోయినా లేడు ఆడబోడేమో కానీ నాకు టెన్షన్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఒక టెన్షన్ నాకు అయిపోయింది జర మీకు ఏదైనా దొరికితే ఇన్ఫార్మ్ చేయరు ప్లీజ్ వాయిస్ నాకేం అర్థమవుతుంది కిట్టువాడు పోయిందంట జర మీకు ఏదైనా అనిపించింది అనుకో ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఏదైనా అనిపిస్తే వాడిని జర మాకు అప్ప చెప్పండి అరే ఏమంటారా మళ్ళీ ఎప్పుడు అంతా ఏం లేదు ఏం చేయాలో నాకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు అరే ఇది అంతెందుకు రా లేనిపోయి దాంట్లో ఇట్టుడు వాళ్ళ ఇంట్లోనే చెప్తే అయిపోతుందా రా బాబు మళ్ళీ రేపటి దినం ఏమైనా పొద్దున లేచి మీ గాడిని వస్తుంది మా కొడుకు మీరు ఎందుకు ఇట్లా అంటే కేసు పెట్టింది నాకు గలీజ్ ఉంటుంది అది అసలు మనం ఏదైతే అది రాబోయి ఏమైంది ఇట్లా వాళ్ళ మమ్మీ అరే వాళ్ళ పరిచయం సరే రా బ్రో అందరికి ఏడుందంటావు రాయడు దోగాడాలి మొత్తం కాలనీ పోదాం రూమ్లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్తామంటే నువ్వు అటు ఇటు తీసుకొస్తాయిందనా అరే ఫోన్ మీ అయ్య నెంబర్ అరే మీరు లేనిపోని టెన్షన్ ఏది లేడున్నారు మీరిందాగాని ఎట్లుందన్నా మళ్ళా చిన్న బుర్ర అనుకోకు మాది ఎంత పెద్ద బుర్ర ఉంది నాకు రాజా రాజా బొబ్బిల్ రాజా నా బిల్లి మీకు ఇస్తే అన్నాయి మీరిందాగాని చిందు బందు కొందురా చూడొచ్చు అయిపోయింది గాయ్స్ मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ పొట్టి పులి మైలం రే ఓనంటున్నారా అదే అంటున్నా పొట్టోడే కానీ గట్టోడాడు మా తమ్ముడు అన్నాడు నా దోస్తాడు తెలుసా రామ 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 అన్నాదమ్ముల్లాగా ఉందామా ఎట్లా అయిందంటే మా ఓన్కి ఫ్రూట్ మిక్స్ చేసినట్టు అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మాటలు లేవు వర్మార్ సాయంత్రం మీద ఒకసారి ఓ వేసుకోరి గుళ్ళ చెప్తున్నా నాతో పెట్టుకునే పెద్ద తప్పు చేసారు నేను ప్రాంక్ చేస్తే ఎంత కలిసి ఉంటుందో మీకు తెలుసు బెట్టే మీరు చుక్కలు చూపిస్తున్నా సరే సాయిగాడు ఏదో చుక్కలు చూపిస్తా అంటుండు చలో జా